కొంతమంది ముస్లింలు బక్రీద్ తర్వాత లేదా ఖుర్బానీ చేసిన రోజుల్లో పెద్దల పండుగ పేరుతో లేదా మృతుల జ్ఞాపక దినం వంటి పేర్లతో కొన్ని స్థానిక ఆచారాలు చేస్తుంటారు. ఇందులో చనిపోయిన బంధువుల ఫోటోలు పెట్టడం, వారి పేరుతో ప్రత్యేకంగా వంటలు చేయడం, ఆహారం ఉంచడం వంటి ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే ఇస్లాంలో పెద్దల పండుగ అనే పేరుతో ఎలాంటి పండుగ లేదు. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం ముస్లింలకు ప్రధాన వార్షిక పండుగలు రెండే, ఒకటి రంజాన్, రెండు బక్రీద్. మరణించిన వారిని స్మరించాలంటే వారి కోసం దువా చేయండి, సదకా చేయండి, వారి అప్పులు ఉంటే తీర్చడం, బంధుత్వాలు కొనసాగించడం వంటి పనులు చేయాలని ఇస్లామీయ బోధనలు చెబుతున్నాయి. కాబట్టి పెద్దల పండుగ అనేది ప్రాంతానుసారంగా కొన్ని కుటుంబాలు లేదా సమాజాల్లో కనిపించే స్థానిక ఆచారం, కానీ అది ఖురాన్ లేదా ప్రామాణిక హదీసుల ద్వారా నిర్దేశించబడిన ఇస్లామీయ పండుగ కాదు. అల్లాహ్ ఖురాన్లో ఇలా చెబుతున్నాడు, మనిషికి తాను ప్రయత్నించినదే లభిస్తుంది. సూరే అన్-నజ్మ్ సూర నంబర్ 53 ఆయత 39. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, మనిషి మరణించినప్పుడు అతని కార్యాలు నిలిచిపోతాయి, కానీ 3 విషయాలు మాత్రం కొనసాగుతాయి. ఒకటి నిరంతరం దానం, 2 ఉపయోగకరమైన జ్ఞానం, 3 అతని కోసం దువా చేసే సంతానం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1631. కాబట్టి ఇస్లాంలో లేని ఆచారాలు పెద్దల పండుగ పేరుతో చేయడం ఇది పూర్తిగా ధర్మ విరుద్ధం మరియు పాపంతో కూడుకున్న ఆచారం. దైవం మనందరినీ క్షమించుగాక, సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్.